స్వాగతం, సుస్వాగతం డిఆర్టీఎస్పీఆర్ షోకు. నేను మీ డాక్టర్ తంగెల్లా శివప్రసాద్ రెడ్డి అలియాస్ డిఆర్టీఎస్పీఆర్. నమస్తే, ఆదాబ్, హలో. జూబ్లీ హిల్స్ ఎన్నికలపై దృష్టి అందరిది. గత 2 రోజులుగా మన గౌరవ ముఖ్యమంత్రి అనుమూల రేవంత్ రెడ్డి గారు పత్రికా సమావేశాలు, ఈరోజు కూడా తాజ్ కృష్ణాలో మా ప్రెస్ క్లబ్ తరఫున వారు పాల్గొనడం జరిగింది. నేను స్ట్రైట్గా దీనికే వస్తాను. ఇక ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా, ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ మాగంటు గోపీనాథ్ చనిపోయినారు, ఆ సీట్ వాళ్ళది ఉండింది. బీజేపీ కానీ, మరి అక్కడ ఏఐఎంఐ, మిగతా చాలా పార్టీలు ఉన్నాయి. సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ప్రతి వారందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా పోరాటం చేయాల. పారదర్శకంగా, జవాబుదారితనంతో, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాల. మేము ఇంట గెలిచి రచ్చ గెలవాలి. కాబట్టి ఈ టైంలో ఒక రాజకీయ చర్చలు అన్ని ఛానళ్లు పెడుతున్నాయి. మేము జర్నలిస్ట్గా 2008లో జవహర్ లాల్ నెహ్రూ జేఎన్జేహెచ్ఎస్ అంట, నెహ్రూ ఈ మ్యూచువల్ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ, దాంట్లో సభ్యులుగా 1200 అంటే 1100 పైనే చేరడం, ప్రతి సభ్యుడు 2 లక్షలకు పైగా డబ్బులు వెచ్చించడం, తద్వారా అయినటువంటి పరిణామాలు. మేమందరం కూడా 2 లక్షలు అనుకుంటే ఆ కాలంలో 1100 మంది పైన మాకున్నటువంటి, అప్పుడు జూబ్లీ హిల్స్ ఎక్స్టెన్షన్ కానీ, లేకపోతే గోపన్పల్లి కానీ, అంటే అటువంటి సైట్లలో వస్తుంది అనుకో. అప్పుడు లీడర్లు వాళ్ళందరూ కూడా బాగా ప్రయత్నమే చేశారు, అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మాకున్న సమస్యలు ఈరోజు ముఖ్యమంత్రితో బిఓడి మరి ఏం మాట్లాడారు, వారు ఏమి ఇచ్చారో తెలియడం లేదు. 12/10 నాడు జరగాల్సిన జనరల్ బాడీ సర్వ సభ్య సమావేశం రద్దయింది. ఎందుకు రద్దయింది? ఆ రోజు నుంచి అంతా కింద మీద నడుస్తూ ఉంది. హైడ్రాకు పోయి ఇవ్వడం, పేట్ బషీరాబాద్ మాకు 25/2 పేట్ బషీరాబాద్లో 38 ఎకరాలు, 332 నిజాంపేటలో 32 ఎకరాలు, 70 ఎకరాలు ఆ రోజు మేము కొనుక్కున్నాం ప్రభుత్వంతో. మళ్ళీ చెప్తున్నాను, కొనుక్కున్నాం. సమాజానికి తెలవాలి, హైకోర్టుకు తెలవాలి. అదేవిధంగా పార్టీలు కూడా, ప్రభుత్వాలు కూడా. ముఖ్యమంత్రి గారు పాపం ఆయన ఇచ్చినటువంటి ఒక మెమో చెప్తాను. మెమో నంబర్ అదే మాకు ఈరోజు జీవనాధారం, శ్రీరామ రక్ష అయింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత నవంబర్ 4/9/2024 నాడు రవీంద్ర భారతిలో అధికారికంగా ఐఎన్పిఆర్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్, అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో, తెలంగాణ మీడియా అకాడమీ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, రెవెన్యూ శాఖ దానికి అనుబద్ధంగా ఉంది కాబట్టి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో పాటు ఇది అధికారికంగా జరిగినటువంటి రవీంద్రాబాద్ ఫంక్షన్లో, అక్కడ మెమో నంబర్ 17396 ల్యాండ్ అడ్మిన్ రోమన్ 4 మనం 5 అంటాం కదా, అది 14/AI, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 2023 డేటెడ్ 4/9/2024 జేఎన్జేహెచ్ మ్యాక్స్ లిమిటెడ్. ఈ మెమో ద్వారా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు పేట్ బషీరాబాద్ స్థలాన్ని అప్పజెప్పడం జరిగింది. అప్పటికే నిజాంపేట్, ఇప్పటికి కూడా నిజాంపేట్ 32 ఎకరాలు 332 మా అధీనంలో ఉంది. అది కూడా అప్పటి నుంచి మా అధీనంలోకి ఆయన ఖచ్చితమైన ఉత్తర్వులు ఇచ్చి చేసి ఆర్డర్లు ఇచ్చారు. ఇక దాని తర్వాత ఈరోజు హైడ్రా పేట్ బషీరాబాద్ను ఫెన్సింగ్ చేయడం, ఒకరి మీద ఒకరు పోటీపడి బిఓడి నాయకులు 5గా చీలి మేమిచ్చాం అనడం. మరి సడన్గా హెచ్ఎండిఏ ఒక ఆర్డర్ ఇచ్చి మధ్యలో నుంచి రోడ్డు వేసేటువంటి ఒక కుట్ర. దానికి ముఖ్యమంత్రి గారే కదా చీఫ్ ప్యాట్రన్ హెచ్ఎండిఏకు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీకి. ఈ జిఓఎంఎస్ కూడా మేము కాపీలు హైడ్రాకు సమర్పించాం, ఆధారాలతో, ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆధారాలతో. దీనిపై ఇది మా భూమి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయకూడదు. ఎందుకంటే జనరల్ బాడీ 12వ తారీఖు రద్దయింది కాబట్టి ఎవరి ఇష్టానుసారం ఈరోజు కూడా ముఖ్యమంత్రికి వారు ఏం సమర్పించారో మాకు తెలియదు. With due respects to every member of this society, this land we bought in 2008 at government rate. ఆ రోజు 2 లక్షలు చెల్లించాం. ఆ తదుపరి 2010లో హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
మీకు అన్ని ఇక్కడ చూపిస్తాను. కొట్టేసింది అది. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, ఐఏఎస్ ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్జెస్, దాంట్లో మమ్మల్ని కూడా కలిపారు. వీరికి ఇవ్వకూడదు అని. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లు కానీ, జడ్జులు కానీ, అదేవిధంగా ఎన్నుకోబట్టినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ వారికి నెల నెల ప్రభుత్వ ఖజానా నుంచి, ప్రజల పన్నుల నుంచి వారికి జీతభత్యాలు వస్తాయి. ఆర్థికమైనటువంటి అన్ని వసతులు నుంచి, ఇంటి వసతి నుంచి మిగతా అన్ని కూడా ప్రభుత్వ ఖజానా నుంచి, అంటే ప్రజలు కట్టే పన్నుల ద్వారా వారు విధి నిర్వహిస్తుంటే వారికి అంతా ప్రజల డబ్బు ప్రభుత్వ ఖజానా నుంచే వారికి పోతుంది. హౌసింగ్ నుంచి మొదలు పెట్టుకొని అన్ని కూడా, ఇంటి నుంచి వసతి, కారు దగ్గర నుంచి, ఫోను దగ్గర నుంచి, వారు ఢిల్లీకి కానీ ఎక్కడైనా ప్రయాణం చేసినా, ఊర్ల నుంచి హైదరాబాద్కి వచ్చినా అంత ప్రభుత్వ సొమ్మే, ప్రజల పన్ను, ప్రజల డబ్బే. మరి అది జర్నలిస్టుకు లభిస్తుందా? ఏ జర్నలిస్ట్ అయినా ఎక్కడైనా ఉన్నటువంటి జర్నలిస్టుకు ప్రభుత్వ పరంగా, మీడియా అకాడమీ చైర్మన్ అది ప్రభుత్వం చైర్మన్ ఇచ్చినట్టు, ఆయన కారు ఉంది, శ్రీనివాస్ రెడ్డి గారికి అన్నీ ఉన్నాయి, అది ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి. కానీ మామూలు జర్నలిస్టులకు మేము 2008లో జేఎన్జేహెచ్ఎస్ మ్యాక్స్ ద్వారా 2 లక్షలు కట్టినటువంటి మా జర్నలిస్టులకు, మాకు ఎవరికైనా ఇట్లా ఐఏఎస్ ఐపీఎస్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జడ్జిలకు ఇచ్చేటువంటి విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి, ప్రజలు కట్టేటువంటి పన్ను నుంచి మాకు నెల నెల జీతాలు వస్తున్నాయా? రవాణా సౌకర్యం కలిగిస్తున్నారా? ఇంటి వసతి కలిగిస్తున్నారా? ఎలక్ట్రిసిటీ, వాటర్ అంతా అక్కడే కడతారు. గ్యాస్ దగ్గర నుంచి కలిగిస్తున్నారా? వారికి మళ్ళీ ప్రత్యేకంగా ఇంట్లో 4 నుంచి 8 వరకు సిబ్బంది ఉంటారు పని చేయడానికి. ఆ వసతులు మాకు ఉన్నాయా? మళ్ళా వారికి ఆ జీతభత్యాల్లో పెంపు ఉంటుంది పే రివిజన్ కమిషన్ ద్వారా. మాకు జర్నలిస్టులకు ఈ 2008లో జేఎన్జే మ్యాక్ ఉన్నాయా? ఇవన్నీ ఎందుకంటున్నానంటే ఆ రోజు 2010లో 5/1/2010లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ జిఓఎంఎస్ 242ను కొట్టేసింది, హౌసింగ్ బోర్డు. కానీ మాకు వేరే ప్రత్యేక జీవో ఇచ్చారు, అయినా కూడా కొట్టేసింది. ఆ కొట్టేసిన తర్వాత దాన్నే ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టులో మా వాళ్ళు పోవడం జరిగింది. ఇదే తప్పిదం. ఇది ఎందుకు తప్పిదం? ఇది అవగాహన లోపమా, కావాలని జరిగిందా? దీనిపైయే మేము సమగ్రమైనటువంటి విచారణ రేవంత్ రెడ్డి గారు మీరు జరిపించండి. కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఐఎన్పిఆర్ శాఖ మీరు జరిపించండి. అక్కడనే మా న్యాయ అన్యాయాలు బయటపడతాయి. ఎందుకంటే ఈ మెమో ఏదైతే మీరు ఇష్యూ చేశారో దాంట్లో మీరు అన్ని పొందుపరిచారు. ఎందుకంటే ఈ 2024 ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతుందో అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 5/1/2010 నాడు వెలువరించినటువంటి ఆ తీర్పునే సింహభాగంగా తీసుకొని వారు మళ్ళీ 2022లో ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ ద్వారా మాకు మీరు ఈ అనుభవించండి అని అప్పుడున్నటువంటి రమణ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇచ్చినటువంటి తీర్పుకు అనుబంధంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 5/1/2010 ఇచ్చినటువంటి తీర్పునే ఉద్ఘాటిస్తూ దాన్ని సమర్థిస్తూ ఆ తీర్పు ఇచ్చింది కాబట్టి మాకు అది శిరోధార. అందుగురించే గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కు సంబంధిత అధికారులందరికీ కూడా నేను కృతజ్ఞుణ్ణి. ఈ మెమో మీరు ఇవ్వడం ద్వారానే ముఖ్యమంత్రి గారు, తర్వాత లీగల్గా అడ్వకేట్ జనరల్ కానీ వారందరూ కూడా దీన్ని ఒక లీగల్ ఆస్పెక్ట్లో చట్టబద్ధంగానే చూడండి ఇష్యూను. ఎందుకంటే మాకు ఈ 2024 వర్తించదు. ఎందుకంటే 5/1/2010 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువడిన సంవత్సరం తర్వాత మా జేఎన్జేహెచ్ఎస్ మ్యాక్స్ తరఫున ఒక చైర్మన్ ఒక వినతి పత్రం 2011లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించినారు. ఈ 2010 హైకోర్టు తీర్పు దరిమిలా దాన్నే సూచనగా తీసుకుంటూ పరిగణలోకి తీసుకుంటూ అప్పుడు చైర్మన్ వినతి పత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. అందుగురించే నేనేమంటున్నాను, ఇది మాకు శిరోధార్యం. ముఖ్యమంత్రి గారు, మీరు 4/9/2024లో ఇచ్చినటువంటి జీవో మెమో ఇప్పుడే నేను చదివాను, మీకు మళ్ళీ ఒకసారి చదువుతాను. ఆ జీవో మెమో నంబర్ 17396 ల్యాండ్ అడ్మిన్ 4/AI/2023 డేటెడ్ 4/9/2024 జేఎన్జేహెచ్ మ్యాక్స్ లిమిటెడ్. ఇది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి
మన అడ్వకేట్ జనరల్ కార్యాలయం వరకు కూడా వినతి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇదే మాకు శ్రీరామ రక్ష. దీంట్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని పొందుపరిచారు. మాకు ఈ 5/1/2010 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ధర్మిలా 2011లో మా చైర్మన్ ఆ రోజు ఎవరైతే ఉన్నారో వారు వినతి పత్రం సమర్పించిన తర్వాత ఇంకో జీవో మెమో ద్వారానే మాకు ఐఎన్పిఆర్ కమిషనర్ ద్వారానే ఈ పేట్ బషీరాబాద్ మరియు నిజాంపేట్ భూములు 12,33,00,000 చెల్లించిన తర్వాతనే అందుబాటులోకి తీసుకొచ్చి మేము అనుభవించే విధంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో ఎంఎస్ నంబర్, అది కూడా చెప్తాను, అన్ని చూపిస్తాను మీకు. జీవో ఎంఎస్ దీని గవర్నమెంట్ మెమో అంటారు. గవర్నమెంట్ మెమో నంబర్ 19544/ASSN 5 బ్రాకెట్స్లో 3-2011 డేటెడ్ 4/1/2012. మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ మెమో నంబర్ 19544/ASSN స్పేస్ రోమన్ 5 బ్రాకెట్లో 3/or-ఇచ్చి 2011 డేటెడ్ 4/1/2012. దీన్ని తీసుకుపోయి మళ్ళీ అక్కడ సబ్మిట్ చేశారు. ఎందుకంటే ఈ మెమో ద్వారా మా చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆ డేట్ కూడా చెప్తాను, వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించిన తర్వాతనే మాకు ఈ మెమో ద్వారా ఈ భూమిని అనుభవించడానికి ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినది. ఆ ఉత్తర్వులో చాలా స్పష్టంగా మీరు 12,33,00,000 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చెల్లించి, అప్పటి వరకు మాకు తెలియదు పేట్ బషీరాబాద్ నిజాంపేట్ భూమి అని. మేమంతా కూడా ఏదో జూబ్లీ హిల్స్ ఎక్స్టెన్షనా, గోపన్పల్లి, ఎందుకంటే అంత డబ్బు కదా. 2008లో తీయండి మిత్రులారా. కానీ అనూహ్యంగా పేట్ బషీరాబాద్లో 38 ఎకరాలు 25/2 సర్వే నంబర్, నిజాంపేట్ 332 సర్వే నంబర్లో 32 ఎకరాలు 70 ఎకరాలకు గాను 12,33,00,000 2000 దీంట్లో చెల్లించడం, ఒకటే మొత్తాన మేము చెల్లించడం జరిగింది. సో ఈ చెల్లింపు అనేది అప్పుడు మేము 2 లక్షలు మేము 2008లో కట్టినాం. జేఎన్జే సొసైటీ ఏర్పడ్డ తర్వాత 2008 నుంచి 2012 వరకు ఇది. సో 12లో ఆ హైకోర్టు ఆర్డర్ తరిమిల వచ్చినటువంటి పరిణామాల తర్వాతనే దీన్ని మేము చాలా స్పష్టంగా ఆ హైకోర్టు ఆర్డర్ను పరిగణలోకి తీసుకుంటూ ఈ డబ్బులు మేము ప్రభుత్వ ఖజానాకు చెల్లించి ఈ పేట్ బషీరాబాద్ నిజాంపేట్ 2 స్థలాలను ఐఎన్పిఆర్ కమిషనర్ ద్వారా మా అధీనంలోకి అనుభవించడానికి వచ్చినాయి. అంటే 5/1/2010 ఆ కోర్టు ఆర్డర్ ధర్మిల సంవత్సరం పైయే మా చైర్మన్ జేఎన్జేఎస్ అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ వినతి పత్రం తర్వాత ఈ 4/1/2012 నాటి జీవో ఎంఎస్ నంబర్ 2000 ఇప్పుడు చెప్పినట్టు దాని ద్వారానే మాకు వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి వినతి పత్రం ద్వారా జర్నలిస్టులుగా మా సాధక బాధలు ఆ హైకోర్టు ఆర్డర్లో స్పష్టం చేస్తున్నటువంటి విధంగా అన్ని జోడించి మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించిన పిదపై ఈ 4/1/2012 నాడు వచ్చినటువంటి ఈ మెమో ద్వారా మేము 12,33,00,000 చెల్లించాం. అంటే హైకోర్టు ఆర్డర్ తర్వాత మేము చెల్లించినాం కాబట్టి ఈరోజు 2024 కోర్టు కూడా అదే ఉద్ఘాటిస్తుంది. కాబట్టి ఈ తీర్పు మాకు ఎందుకు వర్తించదు అంటే ఒక స్పెషల్ జీవో ద్వారానే మేము ఈ భూములను డబ్బులు చెల్లించి పేట్ బషీరాబాద్ నిజాంపేట్లో ఈ భూమిని మేము అనుభవించడానికి అధికారికంగా పొందినాము. అందుగురించే ఆ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వర్తించున్నటువంటి తీర్పు మాకు వర్తించదు. మాకు అటువంటి జీతభత్యాలు లేవు, పెన్షన్లు లేవు, ప్రావిడెంట్ ఫండు లేదు, ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు వచ్చే జీతాలు కానీ
ఇంటి వసతికి కానీ, ట్రాన్స్పోర్ట్ రవాణాకు కానీ, మిగతా ఇత్యాది ఏవి సౌకర్యాలు మేము అనుభవించాం. సో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అండ్ 14A ఆర్టికల్ 14 ముందు అందరూ సమానులే, ఇది ఉల్లంఘిస్తుంది. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ద్వారా ఈ భూములు కేటాయించినారని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిన దాన్నే మేము పునరుద్ఘాటిస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పడం మాకు వర్తించదు అని చెప్పడానికే మిత్రులారా నేను ఇదంతా ఇష్యూ, ఇది చట్టబద్ధత. ఇంకా అడుగుతారు అసలు అవసరమా అని. జనరల్గా మాకైతే అవసరం లేదు. అయినా దీన్నే ధృవీకరించవచ్చు. ఇక చూడండి, దీన్ని ఈ ఇచ్చినటువంటిది ఇక్కడ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది నేను మెమో నంబర్ 17396 ల్యాండ్ అడ్మిన్ 4A1/2023 డేటెడ్ 4/9/2024. ఇక్కడ మాకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు అప్పచెప్పేటప్పుడు చాలా స్పష్టంగా అన్నీ కూడా దృష్టిలోకి తీసుకొని అప్పచెప్పడం జరిగింది. ల్యాండ్స్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ హ్యాండింగ్ ఓవర్ ది పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏకర్స్ 38 గుంటాస్ ఇన్ సర్వే నంబర్ 25/2 సిచ్యువేటెడ్ అట్ పేట్ బషీరాబాద్. ఇక్కడ ఎస్ఐ గారు కొట్టారు. కుత్బుల్లాపూర్ మండల్ ఆర్డర్స్ పాస్డ్ బై ది అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ఐఏ నంబర్ 22308211 in CA number so and so cases to deliver position of land to Jawaharlal Nehru Journalist Mutually Aided Cooperative Housing Society Limited JNJ Max Limited implementing orders of the hand. ఇక్కడ చూడండి, GOMS 424 రెవెన్యూ అసోసియేషన్ దీని ద్వారా 25/3/2008 నాడు మాకు ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్, ఈ గవర్నమెంట్ మేము ఒక దృష్టిలో పెట్టుకోండి. నంబర్ 19544 ASSN 2011 డేటెడ్ 4/1/2012. ఇవన్నీ ఇంకా ఇదే గవర్నమెంట్ మెమోను మళ్ళీ వారు కోర్టుకు అక్కడ పోయినప్పుడు ఉద్ఘాటించారు. ఫ్రమ్ ది కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లెటర్ నంబర్ సో అండ్ సో. ఎప్పుడు ఇచ్చారు ఈ లెటరు? 3247/2006 డేటెడ్ 4/6/2023. ఫ్రమ్ ది CCLA డేట్ చెప్పలేదు ఇక్కడ, 6/2023. ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూడండి. Cite in reference one cited government ordered to allot the government land to extent of so and so. ఇది సర్వే నంబర్ 25/2 at పేట్ బషీరాబాద్ విలేజ్. ఈ JNJA మ్యాక్స్ జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేషన్ సో ఆన్ పేమెంట్ ఆఫ్ బేసిక్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ పర్ ఎకర్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ 4/5/2006 for the purpose of house sites with certain conditions. The GO stated that the land order to allot for working journalists and media persons shall be kept at the disposal of Commissioner I&PR for allotment to Jawaharlal Nehru so and so till the final approval of the members list by the committee, and the land shall be handed over to the society by the district collector on payment of the cost of the land in lump sum. ఇది ఆల్రెడీ మేము డబ్బులు కట్టేశాం అక్కడ. prior to this allotment, once the Bose and others have filed ఇక్కడ ఇవన్నీ సబ్సిక్వెంట్ ఇక్కడ the Honorable High Court in their common judgment in all such batch cases dated 5/1/2010 quashed all such allotment GOs with certain directions and conditions to follow in future allotments. ఇదే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ జీవోను కొట్టేసింది. ఆ దీన్నే సుప్రీంకోర్టు 2024 దీని తర్వాత తీర్పులో ఉద్ఘాటించుకుంటూ అగేన్స్ట్ ది అబోవ్ ఆర్డర్స్. ఇక్కడ చూడండి, ఈ 5/1/2010 నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే కొట్టేసిందో అప్పుడు ది గవర్నమెంట్, ది జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ JNJ మ్యాక్స్ అండ్ అదర్ సొసైటీస్ హ్యావ్ ఫైల్డ్ స్పెషల్ లీవ్ పిటిషన్స్ బిఫోర్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్. ఇంతవరకు ఓకే. ది SLPs వర్ అడ్మిటెడ్ బట్ నో ఇమ్మీడియట్ రిలీఫ్ వాస్ గ్రాంటెడ్ బై ది కోర్ట్. 2011 నుంచి ఏది ఇమ్మీడియట్ రిలీఫ్ రాలేదు. సబ్సిక్వెంట్లీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆల్రెడీ అక్కడ ఫైల్ చేసిన SLPs, దాని తర్వాత దాని తరిమిల. అందుగురించే ఇది మాకు ఈ తీర్పు 2024 సుప్రీంకోర్టు తీర్పు వర్తించదని ఎందుకంటున్నా అంటే, అక్కడ సుప్రీంకోర్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు దరిమిల SLPs అక్కడ పోయి ఫైల్ చేశారు స్పెషల్ లీవ్ పిటిషన్స్ సుప్రీంకోర్టులో. దాని దరిమిల సబ్సిక్వెంట్లీ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ JNJ మ్యాక్స్ లిమిటెడ్ డేటెడ్ 17/11/2011. మిత్రులారా, మీరు 1100 మంది ఇది గమనించండి. ఇదే విన్నపం అడ్వకేట్ జనరల్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయానికి, రెవెన్యూ శాఖ కార్యాలయానికి, I&PR శాఖ కార్యాలయానికి, తద్వారా ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ శాఖ మంత్రికి, I&PR కమిషనర్కు, చైర్మన్
తెలంగాణ మీడియా అకాడమీ. ఎందుకంటే అక్కడ ఎస్ఎల్పిస్ ఫైల్ చేసినారు 2011. అక్కడ చేసిన తర్వాత కూడా అక్కడ ఏమీ ముందుకు పోలేదు కాబట్టి దాని ధర్మిలా జేఎన్జే ఏ మ్యాక్స్ లిమిటెడ్ చైర్మన్ ఆ రోజు 17/11/2011 నాడు ది దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్మిటెడ్ ది సొసైటీ. కైండ్లీ లిజన్ టు దిస్. సబ్సిక్వెంట్లీ ఇదంతా కూడా మనకు 4/9/2024 4/9/2024లో పేట్ బషీరాబాద్ అధికారికంగా రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారు ఈ వినతి పత్రం ద్వారా మనకు అనుభవించడానికి ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తరంలోనే ఇవన్నీ ఉన్నాయి, ఆ మెమోలోనే. సో ఇది మనకు శ్రీరామ రక్ష అని చెప్తున్నాను. దాంట్లో క్లియర్గా సబ్సిక్వెంట్లీ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ dated 17/11/2011, the then government of Andhra Pradesh permitted the society wide government letter. ఇదే నేను చెప్తున్నా అప్పటి నుంచి, నంబర్ 19544/ASSN Roman 5 మళ్ళీ బ్రాకెట్లో 3 2011 dated 4/1/2012 to make payment of the land cost to the state treasury. Accordingly వారు ఏమన్నారు, ఖజానాకు డబ్బులు కట్టండి అని ఈ మెమో ద్వారా 2012 4/1/2012లో ఇచ్చినటువంటి మెమో ద్వారా చెప్పడం జరిగింది. అకార్డింగ్లీ ది సొసైటీ ఇన్ఫార్మ్డ్ ది గవర్నమెంట్ దట్ దే హ్యావ్ మేడ్ పేమెంట్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ 12 crores 33 lakhs rupees, 12 crore and 33 lakhs only towards cost of the land, total extent of acre 70 guntas as advised by the government, and requested the government to direct the Commissioner Information and Public Relation to hand over possession of the land to their society for development of the same as agreed by them. అంటే అక్కడ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసిన తరిమిలా 17/11/2011 నాడు మన చైర్మన్ జేఎన్జే మ్యాక్స్ చైర్మన్ వినతి పత్రంకి అనుగుణంగా ఈ జీవో మెమో నంబర్ అందరు గుర్తుపెట్టుకోవాలి 19544/ASSN సో అండ్ సో డేట్ 4/1/2012 మే టు ఖజానాకు డబ్బులు చెల్లించమంటే మనం 12,33,00,000 చెల్లించాం మిత్రులారా. ఎప్పుడు 4/1/2012 ఈ జీవో మెమో ధర్మిలా ప్రభుత్వ ఖజానాకు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో మెమో ఇచ్చింది కాబట్టి 17/11/2011 నాడు మన చైర్మన్ ఇచ్చిన వినతి పత్రం అనుగుణంగా ఇది 5/1/2010 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ జిఓఎంఎస్ అవన్నీ కొట్టేసిన తర్వాత ఈ 17/11/2011 మన చైర్మన్ పిటిషన్కి అనుగుణంగా 4/1/2012 నాడు జిఓఎంఎస్ నంబర్ మెమో నంబర్ గవర్నమెంట్ లెటర్ నంబర్ 19544 దీని ద్వారా 12,33,00,000 చెల్లించి మనము ఈ 70 ఎకరాలు కొనుగోలు చేశాము టువర్డ్స్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్, ఆ రోజు ఉన్న ధరకు. మరి ఒకటేసారి మనం ఇంత డబ్బు 70 ఎకరాలకు ఆ రోజు, నేను అది కూడా చూపిస్తాను, ఆ రోజు ఇవి రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి, డిఫరెంట్ మున్సిపాలిటీ పురపాలక శాఖలో పంచాయతీల్లో ఉన్నాయి. 2008లో కూడా మనం ఈ భూమి అలాట్మెంట్ అయినప్పుడు 2016 కానీ ఇవి జిహెచ్ఎంసీ లిమిట్లకు రాలేదు. 2012 నాడు చెల్లించినప్పుడు కూడా ఈ భూమి పంచాయతీ లేఅవుట్లోనే ఉన్నది. ఇది కూడా చూపిస్తున్నాను మీకు, చూడండి, ఇది కూడా వినండి, ఎందుకంటే మనం In 2008, neither Nizampet nor Petbashirabad were under GHMC limits, as the Greater Hyderabad Municipal Corporation, GHMC, was formed in 2007 by merging the erstwhile Municipal Corporation of Hyderabad, MCH, with surrounding municipalities and panchayats. Nizampet was a part of the Kutubulapur Mandal and Petbashirabad was also under a different municipal body. Both areas were included into the GHMC limits much later in 2016. 1. GHMC formation in 2007. GHMC was created by merging the MCH with surrounding municipalities and panchayats, but it did not initially include areas like Nizampet and Petbashirabad. 2. Nizampet and Petbashirabad in 2008. Nizampet was located in the Kutubulapur Mandal, under the jurisdiction of a different municipality. Petbashirabad was also under a different administrative body. 1. Inclusion into GHMC. Both areas were incorporated. తెలుగులో కూడా వినండి. 2008లో
నిజాంపేట లేదా పెట్ బషీరాబాద్ రెండు జీహెచ్ఎంసీ పరిధిలోకి రాలేదు. ఎందుకంటే 2007లో పూర్వపు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీహెచ్ ను చుట్టుపక్కల మునిసిపాలిటీలు మరియు పంచాయతీలతో విలీనం చేయడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఏర్పడింది. నిజాంపేట కుతుబుల్లాపూర్ మండలంలో ఒక భాగం మరియు పెట్ బషీరాబాద్ కూడా వేరే మున్సిపల్ సంస్థ కింద ఉండేది. రెండు ప్రాంతాలు చాలా తరువాత 2016లో జీహెచ్ఎంసీ పరిధిలోకి చేర్చబడ్డాయి. 2007లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చుట్టుపక్కల మునిసిపాలిటీలు మరియు పంచాయతీలతో విలీనం చేయడం ద్వారా జీహెచ్ఎంసీ సృష్టించబడింది. కానీ ప్రారంభంలో నిజాంపేట మరియు పెట్ బషీరాబాద్ వంటి ప్రాంతాలను ఇందులో చేర్చలేదు. 2008లో నిజాంపేట మరియు పేట్ బషీరాబాద్. నిజాంపేట కుతుబుల్లాపూర్ మండలంలో వేరే మునిసిపాలిటీ పరిధిలో ఉండేది. పేట్ బషీరాబాద్ కూడా వేరే పరిపాలనా సంస్థ కింద ఉండేది. ఘంక్లో చేర్చడం. రెండు ప్రాంతాలు 2016లో విస్తరించిన జీహెచ్ఎంసీ పరిమితుల్లోకి చేర్చబడ్డాయి. ఎందుకంటే సభ్యులారా, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఇవి జిహెచ్ఎంసీ లిమిట్లకు ఎప్పుడు వచ్చినాయి? 2016 తర్వాతనే. సో 2010లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇక క్లియర్, ఇక్కడ కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇన్ 2010 ది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇది ఇది ల్యాండ్ హౌస్ సైట్స్ టు వేరియస్ హౌసింగ్ సొసైటీస్ ఆఫ్ పబ్లిక్ ఫిగర్స్ ఇంక్లూడింగ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ అండ్ ఎంత ఉంది. ది అలాట్మెంట్స్ వర్ ఆర్బిట్రరీ, ఇర్రేషనల్ అండ్ వైలేటెడ్ ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14 మేము ఉల్లంఘించలేదు. సమాజం, ప్రభుత్వం, తర్వాత చట్టపరంగా ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ తెలుసుకోవాలా. నేను క్లియర్గా చెప్పాను, జర్నలిస్టులు మాకు రెగ్యులర్గా ఇన్కమ్ లేదు. మీరు చెప్పినటువంటి ప్రభుత్వ ఖజానా నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, జడ్జులు తీసుకునే విధంగా జీతభత్యాలు, నివాసానికి, తర్వాత వారు ట్రాన్స్పోర్ట్ రవాణాకు కానీ మిగతా సౌకర్యాలు ప్రభుత్వ ఖజానా నుంచి, ప్రజల డబ్బు నుంచే వాళ్ళకు పోతుంది, మాకు రాదు. కాబట్టి మేము అటువంటిది ఉల్లంఘించలేదు. మేము 12,33,00,000 4/1/2012 ఆ జిఓఎంఎస్ 194 దాని ద్వారా ఒకటేసారి చెల్లించి కొనుక్కున్నాం. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు కూడా ప్రభుత్వ భూమిని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తుంది. ప్రభుత్వ భూమిని మీకు తెలుసు అనుకుంటా. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ కూడా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద డబ్బులు కట్టుకొని వారు ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అంత వారి జీతభత్యాలు ఉన్నవారు కూడా ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు అలాట్మెంట్ చేస్తుంది. ఇది ఒక ప్రణాళిక వారిది. దాని తర్వాత రాజ్య స్వగృహ కూడా వచ్చింది. ఇవన్నీ ప్రభుత్వం చేత ప్రజలకు ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టి ఇచ్చేటువంటి సదుపాయం. అది ఇన్స్టాల్మెంట్ బేసిస్లో డబ్బులు ఎక్కువ ఉన్న వారికి కూడా ఇన్స్టాల్మెంట్లు ఇచ్చింది. కానీ మేము ఒకటేసారి డబ్బులు 12,33,00,000 పేట్ బషీరాబాద్, నిజాంపేట అప్పుడు ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఆ స్థలాలను మాకు కేటాయిస్తే ఒకటేసారి మేము డబ్బు కట్టి మేము కొనుగోలు చేస్తే ఇంత రాద్ధాంతమా? ఇది అన్యాయమా కాదా? మీరు ఆలోచన చేయండి. సమాజం, కోర్టులు కూడా, జడ్జెస్ కూడా మీరు ఇచ్చే ముందు అన్ని ఒకటే ఘాటికి ఎట్లా కట్టేస్తారండి? మీలాగా మాకు వసతులు ఉన్నాయా? మీలాగా మాకు శాలరీస్, జీతభత్యాలు ఉన్నాయా? అదే కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు మీరు కూడా ఆలోచన చేయాలా. అందుగురించే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ జీవో, తర్వాత ఈ 4/1/2012 జీవో మాకు శిరోధారం. ఇప్పుడు రండి, ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ. ఆ టైంలో లేవు. ఆ రోజు కూడా మీకు హెడ్లైన్స్ కూడా చూపిస్తాను. ఆ రోజు వచ్చినటువంటి హెడ్లైన్స్, ఆ న్యూస్ పేపర్ పబ్లికేషన్స్ వచ్చినాయి పెద్ద ఎత్తున. ఎక్కడ పోయింది అది చూపిస్తాను. దాంట్లో క్లియర్గా ఏంటంటే ఏపీ గవర్నమెంట్ మూవ్స్, ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ దాంట్లో చాలా క్లియర్గా స్పష్టంగా అండర్ జిహెచ్ఎంసి లిమిట్స్ అని చెప్పి ఆ హైకోర్టు ఆర్డర్ అప్పుడు జిహెచ్ఎంసి లిమిట్స్లోనే మనకు లేదు. మళ్ళీ ఇదే ఉద్ఘాటిస్తూ చేసింది కాబట్టి నేను ఇవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పెద్ద హెడ్లైన్స్ ఆ రోజు జిహెచ్ఎంసి లిమిట్స్లో ఉన్నటువంటివి ఇవిగా. అందుగురించి ఇవి ఆ రోజు వెనుకబడినటువంటి ప్రాంతం నిజాంపేట్ కానీ పేట్ బషీరాబాదు 2016 తర్వాతనే. ఇప్పుడు చూడండి,
సబ్సిక్వెంట్లీ ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్డర్డ్, ఇది 2017 అయ్యి సివిల్ అపీల్ ఇవన్నీ చూశాం కదా మీరు. ఇక్కడ accordingly on representation of the society the government wide memo so and so to hand over the position granted permission to the collector. ఇక్కడ చూడండి, సొసైటీ ది గవర్నమెంట్ వైడ్ మెమో నంబర్ సో అండ్ సో, మళ్ళీ 2011-9 dated 11/8/2017 granted permission to the collector Medchal Malkajgiri district to hand over possession of land to an extent of acre 32 guntas in survey number 332 of Nizampet village of Bachupalli Mandal, Medchal Malkajgiri district to the జవహర్లాల్ సొసైటీ. తర్వాత ఇక్కడ వితౌట్ ప్రిజుడైజ్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా దీంట్లో ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా వాళ్ళంతా చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా ఏ విధంగా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు ఇన్ ది లైట్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ 25/8/2020 పాస్ ఇది అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ కేర్ఫుల్ ఇది ఎగ్జామినేషన్. ఇది పేట్ బషీరాబాద్ స్థలం కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏమన్నారంటే వైడ్ విచ్ వాజ్ అలాటెడ్ టు దెమ్ వైడ్ GOMS 424 రెవెన్యూ డిపార్ట్మెంట్ 25/3/2008 అని చెప్పుకుంటూ ఆ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇది చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ భూమి కాబట్టి మనం డబ్బులు వెచ్చించి కొన్న ఈ భూమి ఈ జీవో ద్వారా ఈ మెమో ద్వారా 4 నంబర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీవో 4వ నంబర్, ఈ జీవో మెమో మళ్ళీ మెమో నంబర్ 17396 ల్యాండ్ అడ్మిన్ సో అండ్ సో 2023 డేటెడ్ 4/9/2024 మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేట్ బషీరాబాద్ స్థలం అప్పగించిన దాంట్లో 4వ అంశం చాలా స్పష్టంగా హైకోర్టు 5/1/2010 నాడు కొట్టేసిన తర్వాత ఎందుకు రెఫర్ చేసి చెప్తా ఉన్నానంటే ఇదే హైకోర్టు ఆర్డర్ను సుప్రీంకోర్టు 2024లో కూడా మళ్ళా కొట్టేసే ముందు పరిగణలోకి తీసుకున్నది. అందుగురించే 5/1/2010 తర్వాత మనము 17/11/2011 నాడు మన చైర్మన్ వినతి పత్రం సమర్పించిన తర్వాత గవర్నమెంట్ లెటర్ నంబర్ 19544/ASSN 5/ మన బ్రాకెట్లో 3/2011 డేటెడ్ 4/1/2012 ప్రకారము మనము డబ్బులు చెల్లించాము. ఏది ఆ హైకోర్టు ఆర్డర్ దర్మిలా మళ్ళా స్పెషల్ ప్రొవిజన్స్ దాన్ని పరిగణలోకి తీసుకుంటూ వినతి పత్రం సమర్పిస్తే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ GOM లెటర్ ద్వారా మనను డబ్బులు కట్టమనేది ప్రభుత్వ ఖజానాకు. అప్పుడు మనము 12,33,00,000 కట్టాం 70 ఎకరాలకు గాను యాజ్ అడ్వైజ్డ్ బై ది గవర్నమెంట్ అండ్ రిక్వెస్టెడ్ ది గవర్నమెంట్ టు డైరెక్ట్ ది కమిషనర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ టు హ్యాండ్ ఓవర్ పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్ టు దేర్ సొసైటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది సేమ్ యాజ్ అగ్రీడ్ బై దెమ్. ఇప్పుడు కూడా ఈ 2024 సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే 5/1/2010 ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ను పరిగణలోకి తీసుకొని ఇచ్చిన తీర్పు కాబట్టి ఈ GOMS మనం ఏదైతే మన వినతి పత్రం 17/11/2011 తర్వాత ఇచ్చినటువంటి వినతి పత్రం అనుగుణంగా వచ్చినటువంటి 19544/ ఈ సో అండ్ సో 2011 డేటెడ్ 4/1/2002 మనం డబ్బులు కట్టి INPR దగ్గర కమిషనర్ ద్వారా స్వాధీనం చేసుకున్నటువంటి భూములు ఇదే GOMS వర్తిస్తుంది. ఎవరైనా చట్టపరంగా మీరు చూడండి SLPలు అక్కడికి పోయిన తర్వాత కూడా 2011 నాటికి కూడా అక్కడ ఇంకా SLPలు అక్కడికి పోయిన తర్వాత కూడా సుప్రీంకోర్టుకు మన వాళ్ళు అక్కడ ఎందుకు పోయినారు, దేనికోసం పోయినారు మనం తర్వాత అది విచారణలో తేలుతుంది. అక్కడికి పోయిన తర్వాత కూడా ఆలస్యం అవుతుంది మాకు, అక్కడ ఇమ్మీడియట్గా మనకు తీర్పు రావడం లేదు అనే ఉద్దేశంతోనే మనము 17/11/2011 నాడు చైర్మన్ వినతి పత్రం సమర్పిస్తే 4/1/2012 నాడు ఈ 19544 గవర్నమెంట్ లెటర్ ద్వారా డబ్బులు చెల్లించండి అని చెప్పింది. ఆ 12,33,00,000 చెల్లించి 70 ఎకరాలకు గాను మనము పేట్ బషీరాబాద్ నిజాంపేట్ భూమిని స్వాధీనం చేసుకున్నాం INPR ద్వారా. సో ఇదే మనకు వర్తిస్తుంది ఇప్పుడైనా అప్పుడైనా. అప్పుడు మీరు ఆలోచన చేయండి మిత్రులారా, ఎందుకంటే మనకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ లేదు. మనం 12,33,00,000 ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఈ 19544 డేటెడ్ 4/1/2012 ద్వారా మనం ఇచ్చినటువంటి వినతి పత్రం 17/11/2000 దరిమిలా ఇది వచ్చింది మనకు సంక్రమించింది కాబట్టి
అదే స్థితి ఇప్పుడు 2024 అదే ఏపీ హైకోర్టు ఆర్డర్ను దానికి తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఇది మనకు వర్తించదు. మనకు ఆల్రెడీ ఈ జియో లెటర్ ద్వారా ఈ భూమి సంక్రమించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పేట్ బషీరాబాద్ అధికారికంగా 4/9/2024 ఇచ్చినారు కాబట్టి ఈ మెమోనే మనకు శిరోధారం. ఆ రోజు ఈ మెమో లేకపోతే దీంట్లో ఉండే పొందుపరిచినటువంటి ఈ విలువైనటువంటి సమాచారం ఎవరికి తెలిసేది కాదు. ఇంకా మీరు అడగవచ్చు, మరి మన సొసైటీ మన బిఓడి ఎందుకు పోయింది, మరి వారు తెలియకపోయినరా ఆ రోజు? ఇక్కడ ఈ అలాట్మెంట్ అయి మనము ఈ రెండు భూములు డబ్బులు కట్టి మనము 2012లో తీసుకున్న తర్వాత ఆ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ ధర్మిల ఎందుకు వారు సుప్రీంకోర్టుకు పోయినరు వారే జవాబు చెప్పాలి. అట్లీస్ట్ ఈ లెటర్ 4/1/2012 గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం స్వాధీనపరచుకున్న తర్వాత అధికారికంగా అప్పుడైనా విత్డ్రా కావాల్సింది అక్కడ నుంచి. అప్పుడు మనకి ఈ బాధ ఉండేది కాదు. ఎందుకంటే ప్రభుత్వం మనకు పరిగణలోకి తీసుకున్నది. మనకు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జడ్జిలకు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు వ్యత్యాసం ఉంది కాబట్టి అక్కడ మనకు ఎటు డెవలప్మెంట్ లేని నిజాంపేట్, పేట్ బషీరాబాద్ 2008లో మీకు చూపించాను. 2016 గానే జిహెచ్ఎంసీలకు రాదు. అటువంటి భూమి మనం ఒకటేసారి 12,33,00,000 చెల్లించి ప్రభుత్వ ఖజానాకు స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా ఆ రోజు తర్వాత మళ్ళీ 2 దఫాల్లో మాకు డబ్బులు రిటర్న్ చేశారు. ఎందుకంటే మేము 2 లక్షలు జూబ్లీ హిల్స్ ప్లస్ లేకపోతే గోపన్పల్లిలో వస్తుంది అనుకున్నాం. పేట్ బషీరాబాదు నిజాంపేట్ భూములు కాబట్టి అంత ధర లేదు కాబట్టి జేఎన్జేఎస్ మెంబర్కు 2 లక్షలకు గాను 50,000 ఒకసారి, 25,000 ఒకసారి మాకు తిరిగి మా అకౌంట్లకు డబ్బులు వచ్చినాయి. దాని అర్థం ఏంది? ఆ రోజు పేట్ బషీరాబాద్ నిజాంపేట్ భూములకు అంత ధర లేదు కాబట్టే ప్రభుత్వం ఈ ధర ఫిక్స్ చేసి తను తీసుకున్నది కాబట్టి ఈ ఐఎన్పిఆర్ ఈ మాకు భూమిని స్వాధీనం చేసింది కాబట్టి ఈ రోజుకి ఈ 19544 ఈ 2011 డేటెడ్ 4/1/2012 ఇదే మనకు శిరోధార్యం. దీన్నే ఇప్పుడు ధృవీకరిస్తే సరిపోతుంది. లేకున్నా మేము ఆల్రెడీ ఈ మెమో ద్వారా దీంట్లో అన్నీ చెప్పి ఇచ్చాం కాబట్టి వీళ్ళకి ఇది వర్తించదు. ఈ మెమో నంబర్ 17396 ల్యాండ్ అడ్మిన్ 4/9/2024 అధికారికంగా ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారే ఇచ్చారు కాబట్టి దీన్నే ధృవీకరిస్తూ దాంట్లో ఉన్నటువంటి ఈ 4వ అంశం మన వినతి పత్రం 17/11/2011 జిఓ లెటర్ నంబర్ 19544 ఇది 2011 డేటెడ్ 4/1/2012 ద్వారా డబ్బులు ఆల్రెడీ ఖజానాకు ఆ రోజు చెల్లించాం 12,32,00,000 కాబట్టి ఆ రోజు ఐఎన్పిఆర్ స్వాధీనపరిచింది కాబట్టి ఇదే శిరోధార్యం. ఇది ఏపీ హైకోర్టు ఆర్డర్లు దాని మీద 5/1/2010 ఆర్డర్ దాని మీద వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ లెటర్ ఈ భూమి స్వాధీనం డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చెల్లించడం కాబట్టి అదే స్థితి 2024 సుప్రీంకోర్టు తీర్పు, ఎందుకంటే అదే ఉద్ఘాటిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ని ఇచ్చింది కాబట్టి ఈ జిఓ లెటర్ నంబర్ ఈ డబ్బు ఏదైతే చెల్లించామో దాని ద్వారానే మనం ఈ 2 నిజాంపేట్ కానీ పేట్ బషీరాబాద్ అనుభవించడానికి అర్హులం. ఇంకా దీన్ని కేవలం ప్రభుత్వం ధృవీకరిస్తే సరిపోతుంది. ధృవీకరించకుండా ఆల్రెడీ ఇది ఇచ్చిండ్రు కాబట్టి వారు ఒక స్పష్టమైనటువంటి ఒక ఆర్డర్ సీఎం ఆఫీస్ నుంచి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, సిసిఎల్ఏ కానీ, సిసిఎల్ఏ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎవరు ఉన్నారు, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు కానీ, ఆ కలెక్టర్తో పాటు ఆల్రెడీ మేము ఇచ్చినటువంటి ఈ జిఓ లెటర్ ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు 4/9/2024 ఇచ్చినటువంటి మెమో నంబర్ ద్వారా ఈ పేట్ బషీరాబాద్ తర్వాత ఆల్రెడీ నిజాంపేట్ వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి డబ్బులు ఆల్రెడీ చెల్లించారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత వినతి పత్రం తర్వాత ఈ పరిగణలోకి తీసుకొని ఆ స్పెషల్ జిఓ ఇవ్వచ్చు అని కూడా దాంట్లో ఆర్డర్లో స్పష్టంగా ఉన్నది. మీరు చూపిస్తాను, ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నది. ఇక్కడ కూడా ఏమన్నదంటే ది కోర్ట్ డిక్లేర్డ్ ది జియోస్ ఇల్లీగల్ అండ్ వైడ్ టు ది ఎక్స్టెంట్ దే ఫెయిల్ టు రెండర్ ఇన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్ అలాట్. ఇది దీన్ని ఇక్కడ క్లియర్గా ది అలాట్మెంట్స్ వర్ ఆర్బిట్రరీ అన్ని చెప్పుకుంటూనే ఇంకోటి అప్పుడు ఇది రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి 2008లో మనకు పరిగణలోకి తీసుకునే ముందు. ఎందుకంటే ఇది క్లియర్గా చూడండి, రిలేటెడ్ టు ది ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ హౌస్ సైట్స్ టు వేరియస్ హౌసింగ్ సొసైటీస్ ఆఫ్ పబ్లిక్ ఫిగర్స్ ఇంక్లూడింగ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్. మనం పబ్లిక్ ఫిగర్స్ ఐఏఎస్ ఆఫీసర్, జడ్జెస్ అండ్ జర్నలిస్ట్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నారు. ముత్యాలలో మీరు చూసిండ్రు కదా
రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. అప్పుడు 2016 తర్వాతనే ఇవి గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లోకి వచ్చినాయి కాబట్టి మనకి వర్తించదు. చాలా క్లియర్గా వాళ్ళు దాంట్లో ఒక అంశం కూడా ఉంది. మళ్ళీ స్పెషల్గా జీవో ద్వారా మీరు ఆ కండిషన్స్ను బట్టి ఇది ఇవ్వచ్చు అన్నందుకే ఈ జీవో లెటర్ ద్వారా మనకు భూమి సంక్రమించింది. ఇప్పుడైనా చెప్పండి మిత్రులారా, అందుగురించి దీన్ని ముగిస్తున్నాను. ఇది అఫీషియల్, మరొకసారి అందరు గుర్తు చేస్తున్నాను. ఇదే శిరోధార్యం, మనకు వేరే ఏం లేదు. ఇచ్చినటువంటి భూమి ఇదే శిరోధార్యం. వేరే అవసరం లేదు మనకి. ఇంకా అధికారికంగా మనకు వచ్చినట్టు భూమి కాబట్టి ఇంకా కొన్ని మనకు చూయించేసి మీకు పెట్టేసేస్తాను. ఎందుకంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఎవరికి అనేది అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, తెలంగాణ ఇది ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. హైకోర్టు ప్రాజెక్ట్ అవార్డెడ్ టు డిఈసి ఇన్ఫ్రా. 100 acres of land awarded to New Telangana High Court. The Telangana Chief Minister so and so. ఇది 1500-1600 ఇది. The ambitious development will see an investment of rupees 2600 crore which will cover both the main High Court building and residential quarters for judges. We are investing 2600 crores. న్యూ హైకోర్ట్ అంటే అంత విశాలంగా అయినటువంటి ఆ దాంట్లో వాళ్ళకు జడ్జెస్కు ఇది ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్స్. అదేవిధంగా ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి, గుజరాత్లో కూడా చూపిస్తాను చూడండి. ఇన్ గుజరాత్ ఎమ్మెల్యేస్ గెట్ లగ్జరీ ఫ్లాట్స్ ఫర్ 3750 రెంట్. ఇది నెలకు 220 crore ప్రాజెక్ట్, 3750 రెంట్. డెమోక్రసీ కమ్స్ విత్ డిస్కౌంట్స్ అపారెంట్లీ. అర్థం చేసుకోండి, ఇవి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్స్. మనది కాదు, మనం డబ్బు పెట్టి తీసుకున్నాం. మళ్ళీ తర్వాత ఎంపీస్ ఫ్లాట్స్ చూడండి, ఎంపీస్ ఫ్లాట్స్ ఇక్కడ ఢిల్లీలో. ఇది ఏ న్యూ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ విత్ 184 multi-story ఫ్లాట్స్ ఫర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ది ఫ్లాట్స్ ఆర్ డిజైన్ టు బి సెల్ఫ్ సఫిషియెంట్, ఫీచరింగ్ మోడర్న్ అమ్యూనిటీస్, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. ఇది ఒక్కొక్కరికి చూడండి 184 ఇది ఫ్లాట్స్. ఈ ఏరియా మెయిన్ ఏరియా 5000 square feet మిత్రులారా ఒక్కొక్క. with an average area of 5000, includes office space, staff quarters, living areas, a drawing dining hall and a family lounge. మళ్ళీ అమ్యూనిటీస్, కమ్యూనిటీ సెంటర్, మోడర్న్ సస్టైనబిలిటీ, ఇవన్నీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఇవి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. ఇది ఆర్టికల్ 14కు విఘాతం. ఎందుకు అంత పెద్ద ఎత్తున వాళ్ళకి ఇవ్వాలా? ఇది మనను ఈ ఘాటి కట్టేయడం. మళ్ళీ జడ్జెస్ కూడా, సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. వాళ్ళు ఎవరైతే మనకు జడ్జిమెంట్లు ఇస్తున్నారో వాళ్ళు చూడండి. Judges are allotted official government bungalows, typically large type 8 bungalows for Chief Justice of India and type 8 for other judges. These residences are primarily located in designated government housing areas in Delhi. Upon retirement, judges are entitled to a rent-free type 7 bungalow for 6 months with further accommodations being a point of discussion. మళ్ళీ ఇదే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఈ జడ్జెసే ఇస్తున్నారు. మళ్ళీ తీర్పులు మీరు అనుభవించుకుంటూ మాకు ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు? ఇది ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. ఆర్టికల్ 14 విఘాతం వాళ్ళే చేసుకుంటున్నారు. అకామిడేషన్ టైప్, సర్వింగ్ జడ్జెస్కి ఒక టైపు, వాళ్ళకు ఒక టైపు. మళ్ళీ ఇవన్నీ ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. జడ్జెస్కు చూపించాను, ఎంపీస్కు, ఎమ్మెల్యేస్కు. మళ్ళీ ఇక్కడ మన హైదరాబాద్లో ఎమ్మెల్యేస్కు, మంత్రులకు అది కూడా చూపిస్తున్నాను. మనము వాళ్ళతో కామ్. మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ప్రైమరీలీ అకామిడేటెడ్ ఇన్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ which provides plush 3 BHK flats and other amenities. This new complex replaces the older apartments. Each legislator is provided with a 2400 square feet 3 BHK 3 bedroom hall and kitchen. Features flats including a drawing room, visitors place and balcony. Amenities, staff quarters, clubhouse, gym, old MLA చెప్తున్నా. ఇవన్నీ ఇటువంటి సదుపాయాలు. మళ్ళీ వాళ్ళకు పిఏలు, పిఎస్లు, మళ్ళీ టెలిఫోను, రవాణా అన్ని ప్రభుత్వం. మళ్ళీ వాళ్ళు వెహికల్ కొనుక్కోవడానికి కూడా ఫ్రీ లోన్ ఇస్తారు. మళ్ళీ తర్వాత ఎమ్మెల్యేస్ కాలనీలని, ఐఏఎస్పీ కాలనీలని, జడ్జెస్ కాలనీలని దీనికి ప్రభుత్వమే భూమి కేటాయించింది కదా. ఎన్జిఓస్ కాలనీలు, గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్స్ కాలనీలు, మళ్ళీ రైతుల భూములు తీసుకొని మళ్ళీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు కదా. ఎవరి కోసం ఇవన్నీ?
మళ్ళీ హౌసింగ్ బోర్డు ద్వారా ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద ఇచ్చారు కదా ప్రభుత్వ భూమి. మేము డబ్బులు కట్టి చెల్లించుకుంటే మమ్మల్ని ఏ విధంగా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటారు. ఇది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా చూపిస్తున్నాం చూడండి. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ రిసీవ్ గవర్నమెంట్ హౌసింగ్ which ranges from flats to bungalows depending on their rank and post, often at a very low rent. In addition to housing, they are entitled to other benefits such as official vehicles, various allowances like dearness allowance and house rent allowance, medical and pension benefits. మరి మాకున్నాయా? ఒకటే ఘాటికి ఎట్లా కట్టేస్తారు సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్? తప్ప కాదా? అందుగురించి మన జర్నలిస్టులు గొంతెత్తి మాట్లాడాలి, మనం తెలుసుకోవాలా, ఇది మన హక్కు. అసలు ఫ్రీగా ఇవ్వాలి మనకు సంక్షేమం కింద వాళ్ళకి ఇచ్చిన విధంగా. కానీ మనం ఇక్కడ డబ్బులు పెట్టి 2008 నుంచి ఈరోజు 2025, మేము 2008 2 లక్షలు చెల్లించాం. 2012లో ప్రభుత్వ ఖజానాకు 12,33,00,000 చెల్లించాం. దాని తర్వాత 75,000 వాళ్ళు తిరిగి ఇచ్చారు, ఎందుకంటే నిజాంపేట ఇది కాబట్టి. సో 2 దఫాలు తిరిగి ఇచ్చారు మాకు. 50,000 ఒకసారి, 25,000 ఒకసారి. దాని అర్థం ఏంది? ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ధరకే మేము కొనుక్కున్నాం. ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఫ్రీ హౌసింగ్ లేదు, ఇన్ని ఫెసిలిటీ. జడ్జెస్ కూడా చూపించాను ఏ విధంగా ఉన్నది వాళ్ళకు. ఇక్కడ కూడా ఇంత పెద్దది కడుతున్నారు రాజేంద్ర నగర్లో, అవసరమా మరి అంత పెద్ద ప్లాష్ బంగా? అది కూడా ప్రజల డబ్బుతో, వాళ్ళ డబ్బుతో కాదు కదా. మేము సొంతంగా మేము పెట్టి పనంగా పెట్టి ఎంతోమంది చనిపోయారు, రోగగ్రస్తులైనారు. అటువంటి మమ్మల్ని మీరు వేధిస్తారా? ఎంతవరకు సభం? అందుగురించే గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా వారు మాకు చాలా మేలు చేశారు. ఇవన్నీ ఇస్తున్నాను, సుప్రీంకోర్టు తెలుగు ఆర్డర్ ఉంది, అన్నీ ఉన్నాయి, మీరు అన్నీ చూసుకోండి. అన్ని చూడండి. నిజమైన జర్నలిస్టులు ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్ మిత్రులారా. ఓకే, ఇవన్నీ ఎందుకంటే గుర్తు చేస్తున్నాను ఆయనకు. ఇది కూడా వినండి. అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అనర్హులకు అక్రెడిటేషన్ రాకుండా జర్నలిస్టులు కూడా చూడాలని ఆయన సూచించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాలకు సంబంధించిన పత్రాలను సొసైటీకి అందజేశారు. ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన మంత్రివర్యులు, పెద్దలు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా విధంగా ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా సంకల్పించి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించి కొంతమంది జర్నలిస్టులు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కొంతమంది జర్నలిస్టులు సెక్రటేరియట్ లో అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని సీఎం విమర్శించారు. జర్నలిస్టులు హద్దులు దాటి వ్యవహరించకూడదని హితవు పలికారు. జర్నలిస్టుల సమస్యలు తమ ప్రభుత్వంలో త్వరగా పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వీళ్ళ అక్రెడిటేషన్ కార్డులు కానీ, భద్రత, హెల్త్ ఇష్యూలో కానీ, ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా శాశ్వత పరిష్కారం, ఒక గైడ్ లైన్స్ పెద్ద శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు చిన్న పత్రికలు, మధ్య తరహా పత్రికలు, పెద్ద పత్రికలు, వీటిని ఏ విధంగా డిఫైన్ చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది, పత్రికలు అంటే ఏంది, పొలిటికల్ పార్టీ ఓన్డ్ జర్నలిజం ఏంది, ఆ పత్రికలు ఏంది అనే దాంట్లో కూడా డెఫినేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని క్రోడీకరించి కొత్త విధి విధానాలను తయారు చేయండి. మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి కేబినెట్ లో అప్రూవల్ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది. ప్రెస్ అకాడమీ రిలేటెడ్ లో ఒక 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో ఉండే దాని నుంచి ఒక 10 కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా. అదే విధంగా ఈ 1100 మందికి ఇచ్చారు కానీ ఇంకా 2000 3000 జర్నలిస్టులు ఉన్నారు. మా వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు, సార్ రాష్ట్ర విభజన అయింది, అటుపక్క పోయిన వాళ్ళకు కూడా ఇటుపక్క ప్లాట్లు వచ్చినాయి, మొత్తం ఇటుపక్క ఉన్న వాళ్ళకు రాలేదని కూడా మా మిత్రులు అప్పుడప్పుడు నా చెవిలో చెప్తుంటారు. బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్ లో మీరు భాగస్వాములు అయినరు, జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్ లో మీరు భాగస్వాములు అయినరు, గచ్చిబౌలి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో మీరు భాగస్వాములు అయినరు, చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషీరాబాద్ లో మీరు భాగస్వాములు అయినరు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా, డెఫినెట్ గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న వాళ్ళకు కూడా చేయాలి అని తప్పకుండా వాళ్ళకు కూడా చాలా వరకు ఇచ్చిండ్రు. ఇంకా ఇయ్యని వాళ్ళు ఏదైనా ఉంటే కూడా జిల్లాల నుంచి కూడా సమాచారం తెప్పించుకుంటాం. వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా మీ వృత్తిలో మేము జర్నలిస్ట్ అని
మీరు గౌరవంగా చెప్పుకునే విధంగా మీ అవసరాలను మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. చివరగా నా విజ్ఞప్తి ఒకటే, రాజకీయ నాయకులు పాత్రికేయ మిత్రులు ఒకరినొకరిని గౌరవించుకున్నప్పుడే ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది. అందు గురించే ముఖ్యమంత్రి గారు మనం గౌరవించుకుందాం. ఈ జీవో ద్వారా మాకు జస్ట్ మీరు పునరుద్ఘాటించాలి అంతే, అది ఏం లేదు, ధృవీకరించండి అంతే, అయిపోతుంది మా పని. మీరు ఆలోచన చేయండి, మీరు మనసు పెడితే అయిపోతుంది. ఇదే మేము పిటిషన్స్ కూడా అన్ని ఇట్లా పెట్టుకుంటూ ఇచ్చాం మేము. ఈ లింక్ కూడా ఉంది, ఎవరైనా కూడా అఫీషియల్ లింక్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు, వారు అందరు కూడా ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. విషయంలో గానీ ఇతరత్ర విషయంలో గానీ తప్పకుండా పాజిటివ్ నే థింక్ చేస్తుంది ఈ ప్రభుత్వం. నెగిటివ్ సెకండ్ యాంగిల్లో ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ థింక్ చేయదు, పాజిటివ్ లోనే థింక్ చేస్తుంది. కానీ అది జెన్యూనిటీ ఉంటేనే చేయగలుగుద్ది. దాన్ని గమనించి ఎందుకంటే రెవెన్యూ శాఖ మంత్రి గారు ఇప్పుడు ఆ చెప్పినటువంటి జీవో లెటర్ 4/1/2012 మేము 17/11/2011 నాడు 5/1/2010 హైకోర్టు తరిమిలా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు 12,33,00,000 తీసుకొని ఐఎన్పిఆర్ మీ డిపార్ట్మెంట్ ద్వారానే స్వాధీనపరిచింది. కాబట్టి ఇప్పుడు అదే మీరు ధృవీకరిస్తే జెన్యూనిటీ ఉంది కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరైనా మనసు పెట్టి ఇప్పుడు ఆ నిజాంపేట్, పేట్ బషీరాబాద్ మళ్ళీ హైడ్రా తీసుకొని హెచ్ఎండిఏ తరఫున మీ కిందికే వస్తుంది అనుకుంటా, ముఖ్యమంత్రి గారు దానికి చీఫ్ ప్యాట్రన్. ఏ విధంగా రోడ్లు వేస్తుంది మా భూమిలో, అక్కడ ఆక్రమించుకున్నటువంటి అన్ని కూడా నేను తొలగించి మీకు త్రూ ప్రాపర్ ఛానల్ నేను ఇస్తున్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు. మరి అటువంటి ఆక్రమణలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను ఒక మెమో కూడా పంపించాను, మీకు కూడా పంపించాను ముఖ్యమంత్రి గారు. ఎక్కడ లేవు, హైకోర్టు ఎక్కడ లేవు, రికార్డే లేదు పేట్ బషీరాబాద్ అయితే, ఉట్టిగా అది. సో అందు గురించి ఈ భూములు మాకు అప్పచెప్పండి, మేము అనుభవించుకుంటాం. మీరు హెచ్ఎండిఏ ద్వారా ఫ్రీగా డెవలప్మెంట్ చేసేయండి, రోడ్లు మిగతా వేసి మీరు రాయితీలు ప్రకటించండి. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ మిగతా వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ దాంట్లో కానీ ఆ తదుపరి రుణాలు కూడా మీరు ఆ రోజు చెప్పారు. ఎందుకంటే అందరూ రిటైర్ అయ్యారు, చాలామంది చనిపోయారు. రుణాలు కూడా వడ్డీ లేని రుణాలా లేక ఇంకేదైనా రాయితీలు ఇప్పిస్తారా? స్టీలు, సిమెంట్లు దాంట్లో ఇప్పిస్తే మీరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు పేరు పెట్టమంటే ఆ పేరు పెట్టి మేము ఈ సొసైటీలో ముందుకు పోతాం. అది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీలో మీరే ఎవరు జెన్యూన్ అనేది లిస్ట్ ఫైనల్ చేస్తే మరొక్కసారి కూడా తప్పకుండా ఇదేమి ఫైనల్ కాదు స్వామి. మేము 2011 2008లో 2 లక్షలు ఎవరైతే కట్టారో వాళ్ళే జెన్యూన్ స్వామి, ఇక వేరే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ అడుపా దడపా ఏమేమైతే జరిగినావో అవన్నీ కూడా అధికారికంగా ఐఎన్పిఆర్ దగ్గర ఖచ్చితమైనటువంటి రికార్డు ఉంది. ఇది మేము డబ్బులు కట్టి మేము కొనుక్కుంటున్నాం స్వామి. ఇది వెల్ఫేర్ యాక్టివిటీ కింద ప్రభుత్వం మాకు ఫ్రీగా కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఇవ్వడంలే. అది ఒక్కసారి మీరు గమనించండి, దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందు గురించి ఒక్కసారి ఈ జెన్యూన్ నెస్ మీరు ఒక్కసారి గమనించండి. స్టార్టింగ్ మాత్రమే అంతా అక్కడ డిసడ్వాంటేజ్ ఉంది సార్. మీరు ఇదే పెద్ద మనసు చూపెట్టుకుని ఈ లేఅవుట్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇతర ప్రొసీజరల్ ఇష్యూస్ లో కానీ అంటే ఎక్కడ మేము, ఎందుకంటే సార్ ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ఇది అఫీషియల్ నేను లింక్ లో ఆనాడు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిన పరిణామాలు నేను పెద్దగా వివరించదలసిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఒక పండగ వాతావరణంలో 1100 మంది జర్నలిస్టు కుటుంబ సభ్యుల సమక్షంలో నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన సహచార మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే విధంగా కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం గౌరవించి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని
ఎంత బలంగా అనుకున్నానో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా నియమించాలని అంతే బలంగా నేను ఆనాడు భావించిన. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, శాసన సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మంత్రి గారి వరకు సూచన చేసిన ఈ ఫైల్ ప్రాసెస్ లో మీకు తెలుసు. ఇది వినండి అందరూ కూడా, ముఖ్యమంత్రి గారికి అందుకు దృష్టికి తీసుకెళ్తున్నాము. మీరు ఏం చెప్పారు? ఈ ప్రాసెస్ లో అమలు చేసినప్పుడు కొంత సమయం పడుతుంది. ఆ ప్రాసెస్ లో జరిగిన డిలేనే గాని నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి శశబిశలు లేవు. స్పష్టంగా ఫైల్ వచ్చిన మరుక్షణం, ఎందుకంటే ప్రాసెస్ లో ఏదైనా తప్పిదం జరిగితే మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళినంటే ఇప్పటికే 73 మంది ఈ నిజాన్ని చూడకముందే వారు కన్ను మూసింది. ఇంకా చాలా మందికి ఇలాంటి నష్టం జరగకూడదు, మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారాన్ని ఈ రోజు మీకు అందరికీ చూపించడం జరిగింది. అదే చెప్తున్న ముఖ్యమంత్రి గారు, మీరు శాశ్వత పరిష్కారం అన్నారు. దాని తర్వాత కూడా మళ్ళీ పేట్ బషీరాబాద్ లో ఆక్రమణలని ఇవని మళ్ళీ ఈ రోజు వచ్చి హైడ్రా ఫెన్సింగ్ వేయడం, ఎంతవరకు ఇది మీరు చెప్పినటువంటి మాటలకు ఈ చేస్తున్నటువంటి అధికారికంగా కానీ అక్కడ జరుగుతున్నటువంటి విధి విధానాలు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మా ఒక విన్నపం, మీరు అంత క్షుణ్ణంగా పరిశీలించి మాకు పేట్ బషీరాబాద్ అప్పచెప్పిన తర్వాత అక్రమదారులు కోర్టు కేసులు ఎక్కడి నుంచి వచ్చినాయి ముఖ్యమంత్రి గారు? కలెక్టరా? మరి ఎవరు జవాబు చెప్పాలి మాకు ఇక్కడ? ఒక్కసారి ఆలోచన చేయండి. అదే విధంగా కొన్ని అంశాలు నేనే ప్రస్తావిస్తాము, ఎందుకంటే మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే నచ్చినా నచ్చకపోయినా వాటికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అని నేను అనుకున్నా. కానీ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారి అనుభవము మమ్మల్ని ఏమీ చెప్పకుండానే నియంత్రించడానికి వారే చాలా విషయాలు ప్రస్తావించి మీ ముందు పెట్టి, జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఆ వృత్తి యొక్క గౌరవం పెరుగుతుందో పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీకు వివరించడం జరిగింది. వారు ఏ అభిప్రాయం అయితే వెలుబుచ్చిందో నేను కొత్తగా చెప్పడానికి, కొత్తగా మీకు విజ్ఞప్తి చేయడానికి ఏమీ మిగల్లేదు. వారు ఏ అభిప్రాయం అయితే వెలిబుచ్చిందో మా జర్నలిస్టు మిత్రులకు నా సూచన, ఆ అభిప్రాయంతో మీరు ఏకీభవించి దీన్ని ప్రక్షాళన వైపు మనం అందరం వెళ్లాల్సిన అవసరం. చాలా స్పష్టంగా చెప్పారు అక్కడే, ఎటువంటి ఆక్రమణ లేకుండా అటువంటి భూమిని అప్పగించారని. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది అందరు గమనించాలి. ఎమ్మెల్యేలు కూడా అనుమతి తీసుకోవాలంటే సపరేట్ పాస్ తీసుకొని పోవాల్సి వచ్చేది. ఎంపీలు, ఎక్స్ఎంపీలు వాళ్ళకి మాత్రమే సెంట్రల్ మినిస్టర్స్ కి అనుమతి ఉంటే. ఇది అఫీషియల్ లింకింగ్, దీనికంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోలే. పాప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అది చెప్పినారు కాబట్టి అక్కడ ఇదంతా కూడా మనకు ఇదే ఐఎన్పిఆర్ లింక్, ఇది నేను ప్లే చేసింది. తర్వాత ఈ ఎన్నికలకు ముందు ఇంకొక ఇప్పుడున్నటువంటి డిసిసి ప్రెసిడెంట్ గారు కూడా కొన్ని మాటలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంది. గతంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించుకునే ప్రయత్నం చేయడం, గతంలో పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏం జేఎన్జేకి మద్దతు పలకడం, ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలు. మళ్ళీ జరుగుతున్న ఎన్నికల్లో నేను మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టీం జేఎన్జే సభ్యులు గెలిపించండి. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మీకున్న అడ్డంకులన్నీ కూడా తొలగించే విధంగా, తద్వారా ప్లాట్లు మీకు వచ్చే విధంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. గుర్తు చేస్తున్నాం అయ్యా అధ్యక్షులారా, మీరు మరి ఏ విధంగా సహకరిస్తారు ఇప్పుడు మీరు చెప్పండి. మీరు కూడా వాగ్దానం చేశారు, ఇవంతా ఆన్ రికార్డు ఉంది. సో ఇది ఈరోజు షో, ఇదే మనకు శిరోధార్యం వారు ఇచ్చినటువంటిది. తర్వాత ఈ మెమో నంబర్ 17396 ల్యాండ్ అడ్మిన్ సో అండ్ సో డేటెడ్ 4/9/2024లో 4వ అంశం ఏదైతుందో మనకు చట్టబద్ధంగా ఈ 4వ అంశం, ఈ 5(1)
2010 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ ధర్మిలా వెలువడినటువంటి ఈ జీవో లెటర్ నంబర్ 19544/ASSN 53/2011 dated 4/1/2012 to make payment of the land cost to the state treasury. Accordingly, the society informed the government that they have made payment of amount 12 crores 33 lakhs and as advised requested the government to direct the Commissioner Information and Public Relation to hand over possession of land to their society for development of the same as agreed by them as represented by 17/11/2011 chairman letter to the government of Andhra Pradesh after 5/1/2010 AP High Court order. And the same AP High Court order is reflected in the 2024 Supreme Court judgment. So we say it is not at all applicable because we have come out with a special representation and a special government letter for journalist allotment through payment of 12 crores 33 lakhs on 4/1/2012 itself. And why and our people were representing in Supreme Court, what happened? ఎందుకు అక్కడ సుప్రీంకోర్టుకు పోయి ఏమైందో దాని గురించి ఒక సమగ్ర విచారణ జరపండి. మీరు ఇంత అన్యాయం జరిగింది, ఇంతమంది చనిపోయారు. మేము 2008లో 2 లక్షలు కట్టి మళ్ళీ 75,000 తిరిగి ఇచ్చారు. దాని అర్థం ఏంది? ఆ భూమి ధర 2 లక్షలు ఒక్కొక్క మెంబర్కు పడలేదు ఆ రోజు. మీరు గమనించాలా ప్రభుత్వం. అందుగురించి సమగ్రమైన విచారణ జరపండి దానిపై. ఎందుకు కోర్టుకు పోవాల్సి వచ్చింది? మేము ఐఏఎస్ ఐపీఎస్లు జడ్జిలు ఎమ్మెల్యేలు ఎంపీలాగా నెలకు ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలు కట్టే పన్నుల ద్వారా జీతాలు ఏమైనా తీసుకుంటున్నామా? మిగతా వసతులు ఇంటి నుంచి మొదలుపెట్టి రవాణా నుంచి మొదలుపెట్టి ఇంటి కరెంటు కానీ గ్యాస్ కానీ ఫోన్లు కానీ బండ్లకు కొనుక్కునే కార్లకు కానీ డబ్బులు అక్కడ ఫ్రీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానీ మళ్ళా తదుపరి వాళ్ళకు పెన్షన్లు మళ్ళా ప్రావిడెంట్ ఫండ్లు మళ్ళీ వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్ లోన్స్ ఇవన్నీ జర్నలిస్టులుగా మేము అనుభవిస్తున్నామా? సో మాకు ఎక్కడ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉంది? ఎక్కడ ఆర్టికల్ 14 ఉల్లంఘించినాం? ఇది అందరు కనుక్కోవాలి. ఆర్టికల్ 14 మా పట్లనే ఉల్లంఘించింది. ఎందుకంటే ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు ద్వారా రాజీవ్ స్వగృహ ద్వారా ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద ఈవెన్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ ఈవెన్ కన్ఫర్డ్ ఐఏఎస్ కానీ పెద్ద పెద్ద సీనియర్ వాళ్లకు సంవత్సరానికి ఇంత కట్టి గవర్నమెంట్ భూములలో ప్రభుత్వమే ఇల్లు కట్టించింది. వారు అనుభవించిరా లేదా, ఇంకా అనుభవిస్తున్నారా లేదా? కానీ మేము ఒకటేసారి 12,33,00,000 చెల్లించి మేము ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఎదురుచూపులు మళ్ళీ హైడ్రా వచ్చి దాన్ని కప్పేయడం, దాన్ని ఫెన్సింగ్ చేయడం, హెచ్ఎండిఏ దాని త్రూ ల్యాండ్ త్రూ రోడ్లు వేస్తా అంటే ఇది అన్యాయమే కాదా ముఖ్యమంత్రి గారు? అందుగురించే ఈ జీవో గవర్నమెంట్ లెటర్ 19544//4/1/2002 మీరు ఏదైతే ఈ మెమో పేట్ బషీరాబాద్ భూమి మంచి మెమో నంబర్ 17396 డేటెడ్ 4/9/2024లో క్లియర్గా దాంట్లో అన్ని మెన్షన్ చేశారు, అన్ని పొందుపరిచారు. కాబట్టి దీన్ని ధృవీకరిస్తేనే సరిపోతుంది. ఇంకా వేరే ఎటువంటి చట్టపరమైనటువంటి అంశాలు దీంట్లో లేనే లేవు అని మీ దృష్టికి మళ్ళీ గౌరవప్రదంగా మీకు తీసుకొస్తున్నాను. ఇంకా ఏమైనా ఉంటే కూడా నేను రెడీ ఉన్న షో చేయడానికి. ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి, కానీ కాంప్లికేషన్ అవసరం లేదు. దీని ద్వారా చాలా స్పష్టంగా మేము డబ్బులు పెట్టి కొన్నాము, ఆ హైకోర్టు ఆర్డర్ ధర్మిలానే, ముందు కాదు. అందుగురించే దీన్ని పరిగణలోకి తీసుకొని ఇది మా భూమి 32 ఎకరాలు నిజాంపేటలో, 38 ఎకరాలు 25/2 పేట్ బషీరాబాద్లో ఇది మా భూమి అని ఈ గవర్నమెంట్ లెటర్ ద్వారా దాన్నే మీరు పునరుద్ఘాటిస్తూ చేస్తే సరిపోతుంది. అక్రమదారులు హెచ్ఎండిఏ ఏ విధంగా రోడ్లు వేస్తా అన్నదో దానిపై కూడా సమగ్ర విచారణ జరపండి. ఈ 2011లో మా చైర్మన్ సమర్పించిన తర్వాత కూడా ఎస్ఎల్పీస్ ద్వారా ఎందుకు పోయినారు, ఇంత కాలాపణ ఎందుకు జరిగింది, అక్కడ ఎవరు దీనికి కారకులో ఒక సమగ్రమైన విచారణ జరిపి మాకు తగు న్యాయం చేయండి. మీరు ఏ పేరు సూచిస్తే ఆ పేరును ఈ మా హౌసింగ్ సొసైటీకి పెట్టుకోవడానికి కూడా మేము తయారు. ఇది ఈరోజు. ఎందుకంటే మనం ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మనకున్నటువంటి సమస్య, మనము చట్టబద్ధంగా ఆధారాలతో రాజ్యాంగబద్ధంగా ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగితే మన హక్కుల ఉల్లంఘనే జరిగింది. అంత డబ్బు కట్టి ఇదే డబ్బు మేము 2 లక్షలు వేరే చోట కానీ ఆ రోజు కొనింటే గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు, జడ్జెస్ ఎవరైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి పోయారో వారికి కూడా ఈ షో ద్వారా వినతి, మేము కానీ ఇదే డబ్బు పెట్టి వేరే దగ్గర కొనింటే ఈరోజు ఒక్కొక్క సభ్యుడికి ఎంత డబ్బు వచ్చేది. ఈ పెరుగుదల మీరు చూస్తే భూమి పెరుగుదల మాకు ఈ నిజాంపేట్ పేట్ బషీరాబాద్ ఆ రోజు కాకుండా ఈ కోట్ల చుట్టూ తిరగకుండా
ఈ ప్రభుత్వాల చుట్టూ తిరగకుండా ఈ సొసైటీ మెంబర్లు బీఓడి చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాల చుట్టూ మేము తిరగకుండా ఉండింటే మాకు వేరే చోటగానే మేము ఈ డబ్బు వెచ్చి ఉంటే మేము పెట్టి ఉంటే అక్కడ వచ్చే భూమి ద్వారా ఈ రోజు వచ్చేటువంటి రేటు ఎంత ఉండేది కొద్దిగా మీరు ఆలోచన చేయండి. ఇది ఫ్రీగా మాకు ప్రభుత్వం ఇస్తలేదు. మళ్ళీ ఒక్కసారి మీకు వినతి, 12,33,00,000 4/1/2012 GOMS 19544 ప్రభుత్వం ఇచ్చిన దాని ద్వారానే ప్రభుత్వ ఖజానాకు చెల్లించే మేము అనుభవించడానికి వస్తున్నాం తప్ప ఇది ఏదో సంక్షేమ పదంగానో మాకు ఫ్రీగా ఇస్తున్నారు. ఎక్కడో ఆ రోజు జిహెచ్ఎంసి లిమిట్స్లో లేనటువంటి భూమి ఇది. మీకు అది ఆధారాలతో చూపించిన అటువంటి భూమి ఏ విధంగా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కింద జిహెచ్ఎంసి లిమిట్స్లో లేకపోతే పెద్ద ఎత్తున డెవలప్డ్ ఏరియాలో మాకు భూమి ఏమైనా ప్రభుత్వం కేటాయించిందా? ఆలోచన చేయండి. అందు గురించి జేఎన్జిహెచ్ఎస్ మ్యాక్స్ సొసైటీ మిత్రులు మెంబర్లందరికీ కూడా నిరాశ చెందకండి. ఈ షోను వైరల్ చేయండి. ఇదే లీగల్ ఆప్షన్ మనకు చట్టబద్ధంగా ఉన్నటువంటి 5/1/2010 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిన తర్వాత 17/11/2011 నాడు మన చైర్మన్ ఇచ్చిన పిటిషన్ ద్వారా 4/1/2012 ఈ గవర్నమెంట్ లెటర్ ద్వారా 19544 ద్వారా వచ్చినటువంటి ఈ భూమి 12,33,00,000 చెల్లించిన తర్వాతనే వచ్చింది. దానికి చట్టబద్ధత ఉంది. ఆ హైకోర్టు ఆర్డర్ని పునరుద్ఘాటించింది సుప్రీంకోర్టు. కాబట్టి ఆ దరిమిలా వెలువడినటువంటి ఈ జీవో లెటర్ 4/2012 మనం చెల్లించినటువంటి 12,33,00,000 మళ్ళీ తిరిగి మనకు 75,000, 50,000 ఒకసారి, 25,000 ఒకసారి తిరిగి చెల్లించడం కూడా ఇది ఒక పెద్ద ఆధారం. ఆ రోజు ఆ భూమికి అంత ధర లేదు అని చెప్పడానికి సుస్పష్టంగా మేము ఒకేసారి మొత్తం ఇంత డబ్బు పెట్టి చెల్లించిన ఈ అన్యాయం ఏంది? అందుగురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రికి, ఐఎన్పిఆర్ కమిషనర్ గారికి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గారికి, సంబంధిత అధికారులందరికీ గౌరవప్రదంగా వారు అడ్వకేట్ జనరల్ గారికి, ఆ వ్యవస్థకు కూడా ఈ షో ద్వారా, ఈ లింకుల ద్వారా ఈ ఆధారాలు మీకు నేను సమర్పిస్తూ ఆ భూములు మేము అనుభవించడానికి, దానికి తగినటువంటి ఇంత అన్యాయం జరిగింది, ఇంత కాలయాపన అయింది కాబట్టి మాకు రాయితీలు కూడా ప్రకటించండి. మీరు సూచించినటువంటి పేరును కాలనీకి పెట్టుకుంటాం. స్వామి శరణం అయ్యప్ప. Do support DRTSP channels, Citizens DRTSP channel and Environment People DRTSP channels. They are all in larger public interest. ఇది ప్రజాహితంలోనే ఈ షో చేస్తా ఉన్నాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలి కాబట్టి ఈ షో చనిపోయినటువంటి ఎంతోమంది మా జర్నలిస్ట్, ఆ మెంబర్ మిత్రులకు, శతగాత్రుల ఇంట్లో ఉన్నటువంటి ఆ మిత్రులకు, ఇంకా నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ మెంబర్లు అందరికీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నిజంగా మాకు మేలు చేశారు. 4/9/2024 ఆ పేట్ బషీరాబాద్ మెమోలో ఇవన్నీ పొందుపరిచారు కాబట్టి స్పష్టమైన ఆధారాలు. వారికి కూడా కృతజ్ఞతలు. ఆ రెవెన్యూ శాఖ మంత్రి, ఐఎన్పిఆర్ అప్పుడు ఉన్నటువంటి హనుమంతరావు గారికి, ఆ మిగతా సంబంధిత అధికారులు, అక్కడ పాల్గొన్నటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మహేష్ గౌడ్ గారికి కూడా మీరే చెప్పారు, మీరు రండి, మాకు ఇంత అన్యాయం జరిగింది అప్పుడు బీఆర్ఎస్లోని, మరి మీరు కూడా ముందుకు రండి, పార్టీ పరంగా కూడా మాకు జరిగిన ఈ అన్యాయాన్ని మేము డబ్బులు వెచ్చించి 2012 నుంచి 2008లోనే మేము సొసైటీకి 2 లక్షలు కట్టి, మళ్ళా ఖజానాకు 2012లో 4/2012లో కట్టి ఇంత కాలయాపన జరిగితే ఇది న్యాయమా అన్యాయమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. స్వామి శరణం.